వికారాబాద్ జిల్లా మహావీర్ కళాశాలలో హౌస్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు బహిష్కరించి నిరసనకై కూర్చున్నారు. 4 నెలలుగా కళాశాల యాజమాన్యం స్టైఫండ్ చెల్లించడం లేదని విద్యార్థులు వాపోయారు. స్టైఫండ్ అడిగితే పీజీ సీటు ముఖ్యమా, స్టైఫండ్ ముఖ్యమా అని అడుగుతున్నారన్నారు. ఇలాగే నిరసన కొనసాగితే ఎగ్జామ్స్ రాయనివ్వమంటూ బెదిరిస్తున్నారని స్టూడెంట్స్ తమ బాధను చెప్పుకున్నారు. సీఎం చంద్రబాబుపై ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. 14 ఏళ్ల పాలించావు, లోకేష్ భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. మీ తర్వాత మీ కొడుకు లోకేష్ వస్తాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అమాయకులను మోసం చేస్తున్న బ్రహ్మకుమారిపై చర్యలు తీసుకోవాలని హిందూ జేఏసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. బ్రహ్మకుమారి పేరుతో కొందరు సమాజాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారన్నారు. ఫలితంగా భార్యాభర్తల మధ్య వివాదాలు, విడాకులు, ఆస్తి నష్టం సంభవిస్తుందన్నారు. ప్రజలందరికీ ఈ విషయాన్ని వివరించేందుకు హిందూ జాగరూక సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకనైనా బ్రహ్మకుమారి సమాజ్ ఉచ్చులో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ కమిషనర్గా కేతన్ గార్గ్ను కూటమి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కేతన్ గార్గ్ బదిలీతో ఖాళీ అయిన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను స్థానాన్ని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నెలల తర్వాత జీవీఎంసీ పూర్తి స్థాయి కమిషనర్ను నియమించింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సందర్శించారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్లో నుంచి సంపద సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ అహర్నిశలు పనిచేస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెత్తపై పన్ను వేసి ప్రజలకు పెనుభారం మోపారన్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేసి ఎలాంటి పంటలకు వేయాలో నిర్ధారించిన తర్వాత ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. డంపింగ్ యార్డులను ఎక్కడికక్కడ క్లీన్ చేసి గ్రీనరీ పెనుకొండగా తీర్చిదిద్దుతాము అన్నారు. నంద్యాల మార్కెట్ యార్డులో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవర్చుకోవాలంటూ మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి శ్రీమఠం అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మాంచాలమ్మ మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కర్ణాటకలోని రాయచూరు జిల్లా కల్లూరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వానికి అధికారమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని శాశ్వతంగా తరిమి కొట్టాలన్నారు. ఒక నియంత విధ్వంస పాలనను మనము ధైర్యంగా ఎదిరించామని తెలిపారు. ఏఎంసీ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ సీనియర్ నటులు ఇంద్రజ, మీనా దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఆ దేవదేవుడిని దర్శనంతో తమ జీవితం ధన్యమైందని వారు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారస్వామి రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయన్నారు. 35 కోట్లతో అన్నసత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా చేస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామివారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నట్లు మంత్రి చెప్పారు. వేములవాడ రాజన్న తమ ముత్తాతల నుండి కుల దైవం అని ఆయన అన్నారు. తనకు ఇచ్చిన శాఖలు పేదవారికి న్యాయం జరిగే విధంగా ఇందిరమ్మ రాజ్యంగా ఉంటుందని లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేదాశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన హనుమంతరావు ఇంట్లో చోరీ చేశారు. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. గత శనివారం శ్రీశైలం దర్శనానికి వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగిందని బాధితుడు వాపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో యోగా వాక్ నిర్వహించారు. యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు నేతలు చెప్పారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని యోగా గూర్చి నినాదాలు ఇస్తూ గ్రామంలో ర్యాలీగా వెళ్లారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా మొత్తం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన కోర్కెలను, డిమాండ్లు తీర్చాలని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా అన్నారు. జీవో ఇచ్చి ప్రభుత్వ పథకాలు ఏది అమలు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం, గ్యాస్ బిల్లు గాని ఏ పథకాలు అమలు కావడం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్న ఎలాంటి ప్రయోజనాలు వారికి అందడం లేదని చెప్పారు. ఇలాగే కొనసాగితే ఉద్యమాలను తీవ్రం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ అనే యువకుడు తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి 1,20,000 పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు తెలియకుండానే ఎలాంటి ఓటీపీ రాలేదని, మెసేజ్ కూడా రాలేదని, అయినప్పటికీ తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యన్నారు. కొన్ని గంటల అనంతరం తన ఖాతా నుంచి 10,000 డ్రా అయినట్లు ఒక మెసేజ్ మాత్రమే వచ్చినట్టు తెలిపారు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి వివరాలు అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. మెదక్ జిల్లా అమీన్పూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదని, తొందరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఓవైపు శ్రీవారి భక్తులు, మరోవైపు స్థానికుల నిలువు దోపిడీని క్యూఆర్ కోడ్తో చెక్కిపెట్టారు. తిరుపతి మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి 20,000 ఆటోలకు పైచీలకు ఉన్నాయని, వాటన్నింటికీ క్యూఆర్ కోడ్ వర్తింపు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సుమారు నగరంలోని 2 ఆటో వాలాలకు వారి ఆటో స్టాండ్ అధ్యక్షులతో కలిపి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్లను అందించినట్లు తెలియజేశారు. ఈ క్యూఆర్ కోడ్లతో శ్రీవారి భక్తులతో పాటు ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉంటారన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం పెనుకొండ రోడ్లు గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. ఈ రహదారుల వెంట వెళ్లాలంటే భయమేస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే తమ బాధలను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. వెంటనే రోడ్డుకు మట్టి తోలాలని ఆదేశాలు ఇచ్చారు. ట్రాక్టర్తో మట్టి తొలించి గుంతలను పూడ్చారు. ప్రజల సమస్యలు తీర్చడమే తమ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 36వ వార్డులో బెల్ట్ షాప్ తొలగించాలని 1 టౌన్ పోలీసులకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఓ టీడీపీ నాయకుడు 36వ వార్డులో బెల్ట్ షాప్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. జనవాసాల్లో బెల్ట్ షాప్ ఉండడం వల్ల మద్యం సేవించే వారి నుండి మేము చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఫిర్యాదులు పేర్కొన్నారు. వెంటనే బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. బెల్తాంగ్ తాండా క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనంలో ఎలుగుబంటి కనిపించిందని యువకులు తెలిపారు. భయంతో అక్కడి నుంచి పారిపోయి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి తరమండంతో ఎలుగుబంటిని అడవిలోకి వెళ్లిపోయిందని స్థానికులు చెప్పారు.
సూర్యాపేట జిల్లా చిమిర్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని చూసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనానికి పింక్ కలర్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. వెంటనే కలర్ చేంజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న హోబిలంలో విషాదం చోటు చేసుకుంది. భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. గుట్ట ప్రాంతం నుండి వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేసి కుట్టడంతో భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. గుట్టపై వంట వండుతున్న ప్రాంతం నుండి వచ్చిన పొగకు చెట్లపై ఉన్న తేనెటీగలు లేవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాలంలో పెన్నహోబిల క్షేత్రంలో భక్తులు అనేక మంది తేనెటీగల దాడులకు గురవుతుండటం విశేషం. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశాడు. ఇల్లు ఇవ్వకపోతే చనిపోతానని బెదిరించాడు. దీంతో కలగజేసుకున్న పోలీసులు అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. కీలకమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించకుండా నేరుగా మీడియాతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. పార్టీలో కూడా చర్చించకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆమె ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చేర్పించినట్లు ఆమె వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన బెదిరింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే హంగామా చేశారన్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే పందాను అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు చేపట్టే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. విచారణకు రమ్మని ఇప్పటికే 3 సార్లు పిలిచారు. ఇంకో 30 సార్లు పిలిచినా వస్తా అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా 1 రేసింగ్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీపీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ను అధికారులు విచారణకు పిలిచారు. విచారణ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లాను ప్రభాకర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మండల కేంద్రంలో నూతన సబ్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ భవనంను రఘునందన్ రావు ప్రారంభించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకున్నట్లయితే ఈ పోస్ట్ ఆఫీసు ఎప్పుడో ప్రారంభమయ్యేది అని చెప్పారు. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 అవినీతి తిమిగలాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సమస్యను పరిష్కరించడానికి డీఈఓ పనిని జూనియర్ అసిస్టెంట్ దిలీప్ ఓ ఉపాధ్యాయుడిని లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి డబ్బులు ఇస్తున్న క్రమంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో విషయం బట్టబయలైంది. నిందితులిద్దరిపై చర్యలు తీసుకున్నట్లు ఏసీపీ తెలిపింది. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ పలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పేద ప్రజలను మరింత పేదవాడిగా దిగజార్చే ఈ స్మార్ట్ మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో బిగించడానికి తాము ఒప్పుకోవడం లేదన్నారు. అదానీ కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కనుసరణల్లో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేందుకే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరలో నియోజకవర్గ ప్రజలను కలుస్తామని, మీ అందరి దీవెనలతో కోలుకుంటున్నాను అని హాస్పిటల్ నుండి వీడియో రిలీజ్ చేశారు. అనుకోకుండా ఈ నెల 11న బాత్రూంలో జారిపడిన ఘటనలో ఆసుపత్రిలో చేరానన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను చెక్ చేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో పెరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ రాజకుమార్తో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందజేస్తున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేపట్టారు. ఇరిగేషన్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. కాంట్రాక్టర్ ఏరువా శ్రీనివాసరెడ్డి మల్కాపురం 3 కాంట్రాక్ట్ వర్క్లు చేయగా వాటి యొక్క బిల్స్ అప్రూవల్ చేసేందుకు అధికారి శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో చాకచక్యంగా శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 30,000 నగదును స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును విచారిస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ శిరీష వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల చేనేతలకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు, ఎమ్మెల్యే కొండయ్యకు చేనేత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనలో చీరాల చేనేతలు మగ్గంపై నేసిన కుప్పడం పట్టు చీరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రకటించింది. జూలై 14న ఢిల్లీలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేనేతల తరపున జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. దీనికి ప్రజలు సైతం పోలీసు వారికి సహకరించాలని చెప్పారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సర్వేల లైన్ సిస్టమ్కి పూజలు చేసి ప్రారంభించారు. డ్రోన్ కెమెరా పనితీరుని పరిశీలించారు. సీసీ కెమెరాలు అమర్చుకోవడం ద్వారా నేరాల నియంత్రణ చేయవచ్చు అని అన్నారు. ఒక సీసీ కెమెరా ఉంటే 10 మంది పోలీసు ఉన్నట్టే అని ప్రతి ఇంట్లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. బురుకొంట చెరువుకు మరమ్మతులు చేయాలి అని పురుగుల మందు డబ్బాలతో కర్నూలు జిల్లా రైతులు నిరసన చేపట్టారు. కొంతమంది వ్యక్తులు చెరువు కట్ట తెంపి చెరువు కింద ఉన్న తమ భూములను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని వాపోయారు. 20 మంది రైతులకు సంబంధించిన 30 ఎకరాల భూములు కోల్పోయే అవకాశం ఉందని కలెక్టర్ రైడ్ ముందు ధర్నా చేశారు. ఇప్పటికీ 2-3 సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమకు చావే శరణ్యమని ఇలా పురుగుల మందు డబ్బాతో వచ్చామని వాపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ఒక్కరోజు ట్రాఫిక్ విధులను నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు విద్యార్థులు చేత గులాబీ పుష్పాలను అందజేశారు. అలాగే ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించే విధంగా విద్యార్థులు హెల్మెట్ ధరించి వాహనదారులకు అవగాహన కల్పించారు. నీట్ ఫలితాలలో సీటు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా నారాయణపూర్లో చోటు చేసుకుంది. మృతురాలు శ్రావణి నీట్ ఫలితాలలో ర్యాంకు సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రావణి తన తల్లిదండ్రులు వ్యవసాయ పొలానికి వెళ్లడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆరోగ్యవంతమైన పరిపాలనకు సంవత్సరం పూర్తయిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడపల్లిగూడెం జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమిష్ట కృషితో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి దాఖలాలు మరెక్కడా లేవని కొనియాడారు. బెంగళూరు నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో బైక్ టాక్సీ రైడర్ ఒకరు మహిళా ప్రయాణికురాలపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యువతి ర్యాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకుంది. అయితే రైడర్ నిర్లక్ష్యంగా వేగంగా వాహనం నడుపుతుండడంతో ఆమె భయాందోళనకు గురైంది. దీంతో ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. ఈ క్రమంలో రైడర్ తీరును ఆమె ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన రైడర్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో మహిళ కింద పడిపోయింది.
కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లాలో భారీ వాహనాలతో ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సదరు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మారుతి దాసరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్లో ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. మచిలీపట్నం సినీ కాంప్లెక్స్ ఇక్కడే నాన్నకి ఒకప్పుడు ఒక చిన్న అరటిపండు దుకాణం ఉండేదన్నారు. ఈ థియేటర్లో విడుదలైన అన్ని హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాడిని చెప్పారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన తన కటౌట్ పెట్టారు. నాన్న ఉంటే గర్వపడేవారు అంటూ తన చిన్ననాటి కోరికను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా వంటి ముఖ్య అంశాలపై మంత్రులతో చర్చించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రస్తుతం జరుగుతున్న సమావేశం తర్వాత ఓ క్లారిటీ వస్తుందని మంత్రి సీతక్క ముందుగానే హింట్ ఇవ్వడంతో రాష్ట్రంలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వివరాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ నేతల ఆందోళనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాదని కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేకుండా కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజకీయాలు వద్దని, కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డిపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ పమేలా స్పతతిని మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా వార్తను పోస్టు చేశారు. కరీంనగర్లోని సర్కారు దవాఖానాలో కలెక్టర్ పమేలా సత్పతి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిపారు. గత కొంతకాలంగా సైనస్ తలనొప్పితో కలెక్టర్ బాధపడుతున్నారని వివరించారు. కలెక్టర్ పమేలా సత్పతి త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో కేరళను తాకిన రుతుపవనాల ప్రభావంతో ముంబై, పూణే నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో నెతన్యాహు ఈ ఆరోపణలు చేశారు.